శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ, నవరాత్రుల్లో మొట్టమొదటి అవతారం శైలపుత్రి దేవి యొక్క అవతారం. మన వాడుక భాషలో మన వైపు ఎలా చేస్తారంటే బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం. ఆ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారంగా భావించి అమ్మవారిని నిత్య పూజ ఎలాగైతే చేసుకుంటారో అలాగే చేసుకుంటూ మధ్యలో స్తోత్రాలు అవి చదువుతాము కదా, దానికి బదులుగా శైలపుత్రి దేవి యొక్క శ్లోకాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ కుంకుమ పూజగా కూడా చేసుకుంటాము. అష్టోత్తరాన్ని ఉంటే పువ్వులతో చేస్తాం, లేదంటే చక్కగా అమ్మవారికి కుంకుమార్చన ఈ ముద్రతో చేస్తాము. దీన్ని మృగముద్ర అంటారు. బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తరం దొరకలేదండి అంటే మాత్రం ఈ శైలపుత్రి దేవి యొక్క అక్షరం ఉంటుంది కదా, ఆ శ్లోకాన్ని చదువుకుంటూ చేసుకోవచ్చు. లేకపోతే అద్భుతమైనటువంటి మంత్రరాజం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఈ శ్లోకాన్ని చదువుతూ కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఈరోజు పొంగలిని నైవేద్యంగా పెడుతుంటాము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతూ ఉంటారు. స్పెషల్ గా ఇదే పెట్టాలి అని ఏమీ లేదు. నేనైతే పొంగలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను అమ్మవారికి ప్రతి సంవత్సరము. అమ్మవారికి సమర్పించుకొని పంచోపచారాలతో గాని షోడశోపచారాలతో గాని విశేషంగా అమ్మని పూజించి, ఈ రోజు మంత్రం ఏమిటంటే అమ్మవారి యొక్క మంత్రం, అది స్క్రీన్ మీద కూడా ఇస్తాను నేను. శైలపుత్రి దేవిని ఎందుకు ఆరాధించాలనేది కూడా చెప్తాను. అమ్మవారు పరమశివుడి కోసం తపస్సు చేసి పరమేశ్వరుడిని పొందారు. అమ్మవారు హిమవంతుడి పుత్రిక కాబట్టి శైలపుత్రి అని పేరు అమ్మ. మరి అందుకని ఎవరైనా పెళ్లి కాని యువతి యువకులు ఈ శైలపుత్రి దేవి యొక్క ఆరాధన చేస్తే వాళ్లకు మంచి భర్త లభిస్తాడు, లేకపోతే మంచి భార్య లభిస్తుంది అని మనకు శాస్త్రంలో ఉంది. అమ్మాయిలకైతే తగిన వరుడు, అబ్బాయిలకైతే తగిన వధువు. ఇంకా ఏమిటంటే పైన వారికైతే వైవాహిక జీవితంలో మనకు వచ్చే అన్ని రకాల బాధలు ఈ శైలపుత్రి ఆరాధన ద్వారా మనకి తొలగుతాయి. కానీ ఈ రోజు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా చదువుకోండి. ఎందుకంటే అమ్మ వచ్చారంటే అయ్యను కూడా ఆరాధించాలి కదా. వందే వాంఛిత లాభాయ చంద్రార్క కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వి. ఈ మంత్రాన్ని మీరు ఆ రోజంతా జపిస్తూ ఉండండి. ఓం దేవి శైలపుత్రే నమః, శివాయ గురవే నమః అంటూ ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాలన్నీ కూడా జపించండి. చక్కగా మనం అనుకున్నటువంటి అన్ని కోరికలు అమ్మ తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మ పైన భక్తి విశ్వాసాలు ఉంచితే మనకు అన్ని సక్రమంగా జరుగుతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.